హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఈ వీడియోలో మనం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన ఒక వ్రతం గురించి అయితే ఇంకా డెప్త్గా తెలుసుకోబోతున్నామండి. అదేంటో కాదండి, సంకటహార చతుర్థి. అయితే ఈ సంకటహార చతుర్థి వ్రతం గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందామండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. సో మరిన్ని విషయాలతో మరిన్ని సందేహాలను సమాధానాలు అయితే ఈ వ్లాగ్లో ఇచ్చేసుకుందాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఏ పూజ మనం చేయాలనుకున్న, ఏ పూజని మనం ఆచరించినా సరే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఆ వినాయకుడికే కదండి. ఎందుకు చేస్తామంటే ముఖ్యంగా ఏ విఘ్నాలు రాకుండా అంతా సవ్యంగా జరగాలని చెప్పి మనం పూజనైతే స్టార్ట్ చేస్తాం. అలాంటిది ఆ విఘ్నేశ్వరి కోసమే ఒక వ్రతం చేయడం అంటే అది ఇంకా చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలనుకున్న వారు మంగళవారంతో అయితే చవితి తిథి ఒకవేళ కనుక కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారన్నమాట. ఇంకా ఆ రోజైతే చాలా మంచిదండి అండ్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ రోజు ఒకవేళ ఆ రోజు కనుక స్టార్ట్ చేస్తే చాలా 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 మంచిదండి. అసలు ఈ సంకటహార చతుర్థి ఎందుకు చేస్తారంటే, మనం ఏదైనా పనులు కానీ అనుకున్నప్పుడు అవి జరగట్లేదు, మధ్యలో బ్రేక్ అవుతుంది, అసలు పెండింగ్ పడుతుంది అనుకున్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో మనం కనుక ఆచరించి చేసామంటే చాలా మంచిదండి. లైక్ ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి కానీ ఎవరికైనా కుదరలేదన్నా సరే, ఇల్లు కట్టుకోవాలన్నా సరే, లేదంటే పిల్లలు మాట వినకపోయినా సరే, సంతానం గురించైనా సరే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ఒక్కటని కాదండి, మీకు ఎలాంటి సమస్య అయినా ఉన్నా కూడా ఈ సంకటహర చతుర్థి నాడు ఆ స్వామివారికి కనుక ముడుపు కట్టి మనం ఎన్ని నెలలు చేయాలని అనుకుంటున్నామో, లైక్ 3 months, 5 months, 9 months, ఇంకా ఆ పైన మీ ఇష్టం, అలా ఎన్ని నెలలు మీరు అనుకున్నారో స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టుకోవాలన్నమాట. అయితే ఈ ముడుపుని ఎలా కట్టుకోవాలో మీ అందరికీ డౌట్ ఉండే ఉంటుంది. సో ఆ డౌట్ని క్లారిఫై చేద్దాం, ఈ వీడియోలో చూసేయండి. అయితే దీనికోసం ఒకటి ఎర్రటి వస్త్రాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కొత్తదై మాత్రం ఉండాలండి. తరువాత ఆ క్లాత్కి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసి 3 గుప్పెళ్ళ బియ్యాన్ని అయితే పోసుకొని 2 తమలపాకులు, 2 వక్కలు, ఇంకా 2 ఖర్జూర పళ్ళు అయితే వేయాల్సి ఉంటుందండి. తరువాత 21 రూపాయలను దక్షిణంగా ఉంచి 2 పువ్వులని కూడా ఉంచి పసుపు దారం లేదంటే ముడి ఏమైనా వేసుకోండి. ఇలా ముడుపుని కడుతూనే మనం మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికలని ఆ స్వామివారికి నమ్మకంతో చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే మీకు కుదిరిన విధంగా సింపుల్గా అయినా కూడా పూజని చేసుకోవాలండి. పూజని కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి చక్కగా హారతి అయితే ఇచ్చేయాలండి. ఇలా నైవేద్యం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలు పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండండి, చాలా మంచిది. సాయంత్రం పూజ స్టార్ట్ చేసుకోవాలండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్రి గరిక అయితే సమర్పించుకోవాలి. ఇంకా పొంగలి 21 ఉండ్రాలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ఆ పైన మీ ఇష్టం అండి, మీ ఓపిక కొద్దీ మీరు చక్కగా పెట్టుకోవచ్చు.
అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోవాలండి. ఆవు పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యితో అయితే అభిషేకం చేసుకున్నాక మిగతా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ओम गणेशाय नमः पादो पूजयामि। ओम एकदंताय नमः जालनी पूजयामि। ओम गिरिराजाय नमः देवी पूजयामि। ओम महापूर्वाहनाय नमः ओम पूजयामि। ओम हेरंबाय नमः कटिन पूजयामि। ओम लंबोदराय नमः ओम वज्रं पूजयामि। ओम गणनाथाय नमः ओम नारद पूजयामि। गणेशाय नमः वदे पूजयामि। फलकंठाय नमः गणपति पूजयामि। गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि। एकदंताय नमः चूतपत्रं पूजयामि। वेंकटाय नमः गणवीरपत्रं पूजयामि। दशदंताय नमः विघ्नक्रान्तपत्रं पूजयामि। నైవేద్యం పెట్టుకొని హారతినైతే ఇవ్వాలి. తరువాత 4 కథలు ఉంటాయి కదండి, అవి కూడా చదువుకోవాలి. అండ్ ఈ పూజకు వస్తే చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఆర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుందండి. అది చాలా మంచిది, అలాగే మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా గణపతికి 12 ఆర్ఘ్యాలను ఇవ్వాలండి. శ్లోకాలు ఉంటాయి కదా, అవి కూడా చదువుకోవాలి. ఆ తరువాత చంద్రునికి రోహిణీదేవి 3 ఆర్ఘ్యాలను ఇవ్వాలి. బయట కూడా చంద్రుణ్ణి చూస్తూ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా అయితే మనం సంకటహార చతుర్థి పూజ జరుపుకోవాలండి. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే మీకు డివోషనల్ వ్లాగ్స్ తప్పకుండా నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్.